మార్చి నెలలో వచ్చే వసంతకాలం ప్రారంభమైన నాటి నుంచి కొత్త ఏడాదిగా పరిగణిస్తారు సనాతన భారతీయులు. నేపాల్లో నేపాలీ క్యాలెండర్ ప్రకారం దీపావళికి 4వ రోజును నూతన సంవత్సరం మొదటి రోజుగా జరుపుకుంటారు. మన పొరుగు దేశమైన చైనా మరియు కొరియా దేశాలు ఫిబ్రవరిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు. ఇలా చాలా దేశాలు వారి వారి దేశీయ సాంప్రదాయాల ప్రకారం ఇతర నెలల్లో మరియు ఇతర తేదీల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తున్నా అన్ని దేశాలు జనవరి 1వ తేదీనే కొత్త ఏడాదికి స్వాగతం ఎందుకు పలుకుతున్నాయో దాని వెనుక ఉన్న కారణాలు తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నుంచే ప్రపంచమంతా కూడా ఏటా మార్చి నెలలో వచ్చే వసంతకాలం ప్రారంభమైన మొదటి రోజునే కొత్త ఏడాదిగా పరిగణించేవారు. రోమ్ కూడా తొలి నెల మార్చి 1తో ప్రారంభించి 10 నెలలతో కూడిన రోమ్ క్యాలెండర్ను రూపొందించింది. ఆ తరువాత క్రీస్తు పూర్వం 700 కాలంలో రోమ్ 2వ చక్రవర్తి నుమా పొంటిలియస్ జనవరి, ఫిబ్రవరి నెలలను రోమ్ క్యాలెండర్కు జతచేసి 12 నెలలున్న క్యాలెండర్ను రూపొందించారు. అలాగే తన సామ్రాజ్యంలోని ప్రజాప్రతినిధుల మరియు అధికారుల పదవీకాల పరిమితిని జనవరి 1 నుంచి లెక్కించడానికి మాత్రమే తీసుకుని నూతన సంవత్సర వేడుకల్ని మాత్రం మార్చి 1నే నిర్వహించేవారు. క్రీస్తు పూర్వం 46లో జూలియస్ సీజర్ జానస్ అనే రోమ్ దేవుడి పేరు మీదుగా జనవరి అని నామకరణం చేసి జనవరి నెల 1వ తేదీని నూతన సంవత్సరం తొలి రోజుగా అధికారికంగా ప్రకటించారు. అయితే 1582 పోప్ గ్రెగోరియన్ 13 జూలియస్ సీజర్ క్యాలెండర్లో లోపాలను గుర్తించి గ్రెగోరియన్ క్యాలెండర్ను ప్రవేశపెట్టారు. బ్రిటన్ మొదట్లో గ్రెగోరియన్ క్యాలెండర్ను అనుసరించడానికి ఇష్టపడక మార్చి 1నే కొత్త ఏడాది వేడుకలు జరుపుకునేది. క్రీస్తు శకం ప్రారంభమయ్యాక యూరప్లో క్రైస్తవ ప్రభావం పెరగడంతో అప్పటి పాలకులు జనవరి 1ని నూతన సంవత్సరంగా తొలగించి క్రైస్తు పుట్టిన డిసెంబర్ 25 నుంచి కొత్త ఏడాది ప్రారంభమయ్యేలా మార్పులు చేశారు. కాలక్రమంలో వాణిజ్యపరంగా ఇబ్బందులు రావటంతో బ్రిటన్ సామ్రాజ్యం కూడా గ్రెగోరియన్ క్యాలెండర్నే అమలు చేసి జనవరి 1ని సంవత్సరం తొలి రోజుగా గుర్తించి వేడుకలు జరుపుకుంది. ఇదండి జనవరి 1 వెనుక ఉన్న కథ. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.